ఓపెన్ టాక్కి స్వాగతం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయితే ఏ స్థాయిలో ఇబ్బందులు వస్తాయో ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి పోలీసులు ఎంత శ్రమ పడతారో మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే అంత హెవీ స్థాయిలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో కానివ్వండి, సెక్రటరేట్ లాంటి ఏరియాలో కానివ్వండి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన నివాసం నుంచి సెక్రటరేట్కి వెళ్ళడానికి కానీ లేదా ఎటు వెళ్ళటానికైనా సరే గ్రీన్ ఛానల్ అనేది ఉంటుందంటే తన కాన్వాయ్కి మొత్తం కూడా రూట్ క్లియరెన్స్ అనేది గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆ ప్రజలు, సాధారణ ప్రజలు రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇప్పుడు ఫర్ సపోజ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కాన్వాయ్ వెళ్ళాలనుకోండి, ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల ముందు ట్రాఫిక్ మొత్తం కూడా ఆపేస్తారు. ఈ మార్గంలో ఆయన జూబ్లీ హిల్స్లో తన నివాసం నుంచి సెక్రటరేట్కి వెళ్ళే మధ్యలో ఈ 4-5 కిలోమీటర్ల మధ్యలో వేలాది మంది ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కాన్వాయ్ వెళ్ళే వరకు కూడా ట్రాఫిక్ వదలరు. 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు ఆపి తర్వాత కాన్వాయ్ వెళ్ళిన తర్వాత వదులుతారు. సో అది కూడా పీక్ టైంలో, కరెక్ట్గా ట్రాఫిక్ టైంలో అయితే మాత్రం వాళ్ళు ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి. సో ఈ పరిస్థితిని గమనించిన రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తన కాన్వాయ్కి గ్రీన్ ఛానల్ అవసరం లేదు, ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పబ్లిక్తో పాటే నా కాన్వాయ్ను కూడా ముందుకు వెళ్ళనివ్వండి అని చెప్పి సాధారణ ట్రాఫిక్లోకి తన కాన్వాయ్ను అనుమతించాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి విప్లవాత్మక నిర్ణయం అయితే ఎక్కడ తీసుకోవాలా. ఎంతోమంది ముఖ్యమంత్రులు, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశాడు, అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరు కూడా ఇలాంటి ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకోలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువైన మాట వాస్తవమే, బట్ ఎవరు కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు హైదరాబాద్లో ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా మా బాధను అర్థం చేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అయితే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి కూడా తన మార్కు రాజకీయం అనేది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చాడో దాని మీద తొలి సంతకం దగ్గర నుంచి ఒక బరుగుజరాలకి ఉద్యోగం ఇస్తానని మొదట చెప్పిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీని మర్చిపోలేదు. అలాగే ప్రమాణ స్వీకారం రోజు కూడా అమరవీరుల కుటుంబాల మొత్తాన్ని కూడా ప్రమాణ స్వీకారానికి పిలిచి వారందరినీ కూడా సగౌరవంగా గౌరవించారు. అలా ఈ విధంగా ఒక్కసారి కాదు, పైగా అన్నిటికీ మించి కేసీఆర్ను పరామర్శించడం, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ను రేవంత్ రెడ్డి హోందాగా సీఎం హోదాలో వెళ్ళి పరామర్శించడం అనేది తెలంగాణ ప్రజానీకం పూర్తిగా స్వాగతించింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎన్నికల సమయంలో వారిద్దరి మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది, మాటల యుద్ధం జరిగింది. అలాగే నీ అంతు చూస్తామని చెప్పి ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో వారిద్దరి మధ్య వైరం ఉంది. అయినప్పటికీ కూడా ఆఫ్టర్ రాజకీయాలు, అంటే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో రేవంత్ రెడ్డి హోందాగా వ్యవహరించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, వాస్తవానికి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదు. ఏదో ప్రెస్ ముందో లేకపోతే సోషల్ మీడియాలోనో నేను ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఒక మాట చెప్తే సరిపోతుంది. బట్ అలా కాకుండా స్వయంగా తానే వెళ్ళి యశోద ఆసుపత్రికి వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఉండి పరామర్శించి యోగక్షేమాలు అడగటమే కాకుండా వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీకి కూడా మేము ఆదేశాలు జారీ చేసామని చెప్పి ఆయన వచ్చి ప్రజల మధ్య పోరాడాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, మా ప్రభుత్వం సక్రమంగా నడవడానికి ఆయన సూచనలు సలహాలు కూడా మాకు కావాలని చెప్పి చాలా హుందాగా వ్యవహరించాడు. సో నాడు కూడా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. సో అదే కోవలో ఇప్పుడు సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళే రోజే ట్రాఫిక్లో ఇబ్బంది పడ్డాడు. అప్పటికి ఆయన బాధ్యతలు చేపట్ల, కేవలం ప్రమాణ స్వీకారం అయింది, సచివాలయంలోకి వెళ్ళి బాధ్యతలు చేపట్ల. బట్ సచివాలయంలోకి వెళ్ళి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పెషల్ కాన్వాయ్ని అలాగే గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి రేవంత్ రెడ్డి రోజు జూబ్లీ హిల్స్లో తన నివాసం నుంచి సెక్రటరేట్కి వెళ్ళే మధ్యలో ట్రాఫిక్ జామ్ అనేది చూస్తూనే ఉన్నాడు. సాధారణంగా ఆయన ఒక కాన్వాయ్లో వెళ్ళినప్పటికీ కూడా అందరినీ చూస్తూనే ఉంటాడుగా. సో అనేక మంది సిగ్నల్ దగ్గర ఆగిపోవడాన్ని గమనించాడు రేవంత్ రెడ్డి. సో దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావించడం వల్ల తనకు తానుగా రిలీజ్ అయ్యి, ఎవరు కూడా దీని గురించి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయలేదు, అలాగే ఎవరు చేసింది కూడా కాదు, తనకు తానుగా స్వయంగా ప్రజలు రోజు నా గురించి 2-3 సార్లు ప్రజలు నా గురించి ఇబ్బంది పడకూడదు, అది కూడా ట్రాఫిక్ సమయంలో వారు అసలు ఇబ్బంది పడకూడదని చెప్పి తన ఛానల్ ఏదైతే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారో దాన్ని పూర్తిగా తొలగించి ట్రాఫిక్లో సాధారణ ప్రజలతో పాటు నా కాన్వాయ్ కూడా ముందుకెళ్ళాలి. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కాన్వాయ్కి సిగ్నల్ పడకపోవచ్చు, బట్ సిగ్నల్ పడదు కానీ కాన్వాయ్ అయితే సాధారణంగా మీరు నేను కూడా ఆయన పక్కన బండి వేసుకుని వెళ్ళొచ్చు, ఇక నుంచి ఆయన పక్కన కారు వేసుకుని వెళ్ళొచ్చు. బట్ ఇది సెక్యూరిటీ పరంగా కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు. మరి దీన్ని పోలీసులు ఏ విధంగా సాల్వ్ చేస్తారు, షార్ట్అవుట్ చేస్తారు అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ పోలీసులకి అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఇక నుంచి నా కాన్వాయ్ని సాధారణ ట్రాఫిక్లో వెళ్ళనివ్వండి, దానికోసం ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ చేయొద్దు, ఎవరికి కూడా సిగ్నల్స్ వేసి గంటల తరబడి
నిలబెట్టొద్దు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అంటే తెల్లారిపోద్ది. సాయంత్రం 6-7 గంటల సమయంలో అయితే ఏ స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది, అలాగే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో చాలా తీవ్రమైన ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళే సమయం, వచ్చే సమయాల్లో ఎక్కువ రష్ ఉంటుంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ వల్ల ఆపేయడం వల్ల ప్రజలు అనేది చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అయితే అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులకు కూడా స్వాగతిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, సాధారణ ట్రాఫిక్లోకి కాన్వాయ్ను అనుమతించండి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ను ఆపొద్దని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రయాణికులను ఇబ్బందులకి గురి చేయవద్దని, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ను అనుమతించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సాధారణ ట్రాఫిక్లోకి కాన్వాయ్ను అనుమతించాలన్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి రెగ్యులర్గా సెక్రటరియట్కి వెళుతుండటంతో ఆ ప్రయాణిస్తున్న రూట్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు అయితే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆ జూబ్లీ హిల్స్ ఏరియా కానివ్వండి, సెక్రటరియట్ ఏరియా కానివ్వండి, మధ్యలో ఉన్నటువంటి ఆ రూట్లన్నీ కూడా కొంచెం రష్గా ఉండే రూట్లే. అంటే రేవంత్ రెడ్డి కాన్వాయ్ వచ్చినా రాకపోయినా ఆ రూట్లలో కొంచెం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లు అవి. సో అలాంటి రూట్లలో ట్రాఫిక్ జామ్ చేయడం అనేది మరింత తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులకు 1-2-3 గంటల సమయం పట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. ముఖ్యంగా వాహనదారులు నా గురించి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 9 గంటల 10 గంటల సమయంలో అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా అదే సమయానికి సెక్రటరియట్కి వెళ్తూ ఉంటాడు ఆయన. సో అదే సమయంలో ఆఫీసులు కూడా వెళ్ళాలా. అసలు హైదరాబాద్లో ఆఫీసులు అంటే ఉరుకులు పరుగుల జీవితం అంతా. సో అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపారనుకోండి, సరే ఏదో ఒక పూట అరపూట అయితే ఓకే, రోజు అదే సమయానికి ట్రాఫిక్ ఆపుతున్నారు అనుకోండి, వాహనదారులకు ఆ రూట్లో తిరిగే ప్రజలందరికీ కూడా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఆఫీసులకి వెళ్లాల్సిన వాళ్ళు సమయానికి, లేదా ఇతర పనుల మీద వెళ్లాల్సిన వాళ్ళు, అంబులెన్సులు తిరుగుతుంటాయి, అత్యవసర విభాగాలు ఉంటాయి అందులో. సో కాబట్టి ఇవన్నీ గమనించిన రేవంత్ రెడ్డి నా కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఉన్నతాధికారులకు చెప్పడం అనేది చూడొచ్చు. ఇది రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇదిగో మామూలుగా అయితే ఈ విధంగా వెళ్తుంది. పోలీసులు మొత్తం కూడా బ్లాక్ చేసేస్తారు, ఎక్కడికక్కడ ఆ సందుల్లో నుంచి కూడా ఎక్కడ రానివ్వరు. మొత్తం కూడా పోలీసులు రూట్ బ్లాక్ చేసి రేవంత్ రెడ్డి కాన్వాయ్కి ఫ్రీ ఇస్తారు. సో అలాంటిది రేవంత్ రెడ్డి మాత్రం తన కాన్వాయ్ని ఇప్పుడు సాధారణ ప్రజలతో పాటే ముందుకు నడపాలని చెప్పాడు. తొలి రోజు నుంచే నేను ఇందాకే చెప్పా, ప్రమాణ స్వీకారం చేసి వెళుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ట్రాఫిక్లోకి వచ్చేపు ఇరుక్కున్నాడు. బట్ ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా తనకి కాన్వాయ్ వచ్చేసింది అనుకోండి, అప్పటి నుంచి కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. బట్ అయితే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి ప్రయాణికుల ఇబ్బందులను గమనించి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మనం రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలి. కాకపోతే ఆయన సెక్యూరిటీ రీజన్స్ పరంగా మరి ఎటువంటి ఇబ్బందులు లేవంటే ఓకే, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దీన్ని ఇతర నేతలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో వచ్చిన జడ్పీటీసీ, ఎంపీటీసీ దగ్గర నుంచి కూడా వాళ్ళ కార్లకి బోర్డులు పెట్టేయటం, వాళ్ళు హల్చల్ చేయటం ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉంటాం. సో అంటే ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే తన కాన్వాయ్ని ట్రాఫిక్లో వెళ్ళిపోనిమ్మని చెప్పాడు అంటే మరి మిగిలిన వ్యక్తులు ఎవరైనా చిన్న వ్యక్తులే కదా. ఆయన కింద పనిచేసే వ్యక్తులు, అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా రాజకీయ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ముఖ్యమంత్రి కిందే కదా. మరి ముఖ్యమంత్రి కాన్వాయ్ ఈరోజు ట్రాఫిక్లో సాఫీగా వెళ్ళిపోతుంది. మరి మీరు మాత్రం ఎందుకు హడావిడి చేయాలి? మీరు మాత్రం ఎందుకు బలాన్ని అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేయాలి? అవసరం లేదు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం, ప్రజలందరూ కూడా స్వాగతించారు. రేవంత్ రెడ్డి బాటలో నడిస్తే ఎవరినైనా స్వాగతిస్తారు. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడండి, మంత్రి హడావిడి లేకుండా అందరితో పాటు వెళ్ళాడు అనుకోండి, స్వాగతిస్తారు. బట్ మంత్రి వస్తున్నాడని చెప్పి ట్రాఫిక్ మొత్తం రూట్లో ఆపేస్తే తిట్టుకుంటారు. ఆ బళ్ళ మీద ట్రాఫిక్లో ఆగిపోయిన ప్రతి ఒక్కడు కూడా ఏమనుకుంటాడు, సపోజ్ రేవంత్ రెడ్డి వెళ్తున్నాడండి, రోజు ఆపుతుంటే ఇదో మనకి తలనొప్పి అయిపోయింది, ఈయన వెళ్ళడం కోసం మనల్ని ఎందుకు ఆపాలా, ఆయన పనులు సక్రమంగా జరగాలి, మనం మాత్రం వెళ్ళకూడదా అని మనసులో ఒక భావన ఏర్పడుతుంది ఎవరైనా సరే. సో అలాంటి ఫీలింగ్ రాకూడదనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ద్వితీయ శ్రేణి నేతలు, కింద పనిచేసే అధికారులు, నేతలందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి విధి విధానాలన్నీ కూడా స్ఫూర్తిదాయకంగానే ఉన్నాయి. మొదటి నుంచి కూడా నేను అందాకే చెప్పాను, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక సంచలనంగానే ఉంది. తెలంగాణ ప్రజలన్నింటినీ స్వాగతించే పరిస్థితి. ఇప్పుడు అందులో భాగంగానే తన కాన్వాయ్ను కూడా ఫ్రీగా వదిలేయాలని చెప్పి గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగిన విషయం. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆ రోడ్లలో ప్రయాణించే వాహనదారులందరూ కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇదే విధంగా ఇతర నేతలు కూడా రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని నడుచుకోవాలని చెప్పి కూడా వారందరూ కోరటం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం ఆహ్వానిస్తుంది అనేది మాత్రం వాస్తవం.